హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నా డే 5 ఆఫ్ ఉమాడ్ డైట్. నేను డైట్ స్టార్ట్ చేసి ఈరోజు 5th డే. నేను 25 కేజెస్ వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. నేను 96 కేజెస్ నుండి నా ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. ఈరోజు నా వెయిట్ అనేది ఎంత ఉంది అని అనేది వీడియోలో చూడండి. సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో కనుక చూసినట్లయితే హాయ్ అండి, నా పేరు ప్రియాంక. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కలకోట. మార్నింగ్ లేవగానే నేను నా వెయిట్ చెక్ చేసుకుంటాను. ఈరోజు 92.4 ఉంది, తగ్గింది. ఎంత తగ్గింది అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఛానల్లో డే 4 వీడియో ఉంటుంది, చూడండి. దాని తర్వాత నేను 10 o'clockకి ఎగ్జాక్ట్లీ నా గ్రీన్ టీ తీసుకుంటాను. అలా గ్రీన్ టీ తీసుకున్నాక 10 to 12 వరకు నేను వాటర్ తీసుకుంటాను. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ 12 o'clockకి నా ఈటింగ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు నా ఈటింగ్ పీరియడ్లో నేను ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను, ఒక కప్పు. దీంతో నా ఫాస్ట్ బ్రేక్ చేశాను. ఆఫ్టర్ దట్ నేను 2 ఎగ్ వైట్స్ తీసుకున్నాను. దాని తర్వాతనే ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి 12:40కి నా మీల్ తీసుకున్నాను. ఈరోజు నా మీల్ ఇది తీసుకున్నాను, స్క్రీన్ మీద వస్తుంది చూడండి. సో అలా నా మీల్ తీసుకోవడం అయిపోయాక నా ఈటింగ్ పీరియడ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అదంతా 1 o'clock వరకు నా ఈటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది. నా ఈటింగ్ పీరియడ్ అయిపోయాక ఎగ్జాక్ట్లీ నేను 1 o'clock నుండి నైట్ పడుకునేదాకా వాటర్ తీసుకుంటానండి. మొత్తం వాటర్ మీదనే ఉంటాను. నేను 4 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను. ఇలా ఒక బాటిల్ పెట్టుకొని అది 4 times తాగుతాను. సో నాకు అట్లా ఈజీ అయిపోతుంది. ఇంకా పడుకునేటప్పుడు ఒకసారి గ్రీన్ టీ తీసుకుంటాను. సో అలా నా డే 5 అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు స్కిన్ కేర్ అనేది చూసేయండి. నేను రోజు నైట్ పడుకునే ముందు నా స్కిన్ కేర్ అనేది చేసుకుంటాను. ఎందుకు స్కిన్ కేర్ అంటే, డేలో మనం ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటాము. ఆ టైంలో ఎంతో కొంత డస్ట్ మన స్కిన్ మీద పడుతుంది, మనకు తెలియకుండానే పడుతుంది, మనం ఇంట్లో ఉన్నా కానీ. సో దాన్ని క్లీన్ చేసుకొని మనం పడుకుంటే మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది. మనం మన స్కిన్ని మంచిగా ప్యాంపర్ చేసినట్టు అవుతుంది. సో నీట్గా కనిపిస్తుంది. సో అలా ప్రతిరోజు స్కిన్ కేర్ చేసుకోవడం వల్ల మీకు యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా వేరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా అదంతా పోతుంది అన్నట్టు. సో స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ఎప్పుడు కానీ మంచిగా లైఫ్ స్టైల్లో ప్రతిరోజు దానికి ఒక 5 minutes 10 minutes కేటాయిస్తే ఇట్స్ ఈజీ. దీన్ని ఏంటి అంటే క్లీన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ అని అంటారు. సో ప్రాసెస్ ఏమంటారు అంటే CTM ప్రాసెస్ అంటారు. సో క్లీన్జింగ్ చేసుకొని, టోనర్ చేసుకొని, మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే అయిపోతుంది. బట్ ఒక క్లీన్జింగ్ చేసుకొని మీరు ఒక నైట్ క్రీమ్ ఏదన్నా ఒక అప్లై చేసుకొని పడుకున్నా సరిపోతుంది, లేదంటే ఒక టోనర్ అప్లై చేసి సిరమ్ అప్లై చేసి పడుకున్నా సరిపోతుంది. ఇది నేను ముందు మీకు క్లియర్గా చెప్తాను ఇది ఎలా చేయాలి అనేది. సో నేను ప్రతిరోజు క్లీన్జింగ్ చేసుకుంటాను. క్లీన్జింగ్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను హాస్పిటల్లో ఇచ్చిన మెడిసిన్ వాడుతున్నాను. సో అవి ఒక 1 week తర్వాత నా స్కిన్ అనేది ఒక నార్మల్ టెక్స్చర్కి వచ్చాక నేను నార్మల్గా మనకు స్టోర్స్లలో, అమెజాన్లో, నైకాలో, పర్పుల్లో దొరికే సిరమ్స్ ఉంటాయి కదా, అలాంటివి వాడి మన స్కిన్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, టెక్స్చర్, బ్రైట్నెస్ ఎట్లా చేసుకోవాలి, యాక్నీ ఉంటే, పోర్ ప్రాబ్లం ఉంటే ఎలా వాటిని క్లియర్ చేసుకోవాలనేది మీకు ముందు చూపిస్తాను. సో అలా నేను ఫస్ట్ క్లీన్జింగ్ చేసుకుంటా, తర్వాత ఒక ఆయింట్మెంట్ ఉంటుంది అప్లై చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ నేను నా నెక్ బ్లాక్నెస్ ఉంది అని క్రీమ్ ఇస్తే అది అప్లై చేసుకుంటాను. సో దట్స్ ఇట్. అలా నేను నా క్రీమ్స్ అప్లై చేసేసుకొని నేను పడుకుంటాను. నా స్కిన్ కేర్ రొటీన్ అలా ఉంటుంది. సో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రేపు వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.